నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమ్మ. అష్టైశ్వర్యవతి భవ. గురుగారు వింటున్నామా? అంటే మన సనాతన సాంప్రదాయం కానివ్వండి, ఏదైనా కూడా డ్రెస్ సెన్స్ గురించి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటారు మనకి. ఈ ప్రతి ఇంట్లో కూడాను పట్టుపరికి నీళ్ళు చక్కగా ఆడపిల్లని ఒక సిగ్గుబిళ్ళ దగ్గర నుంచి ఇంకెందుకు మనం పచ్చిగా మాట్లాడుకుంటే సిగ్గుబిళ్ళ అనేది ఆడపిల్లకి కడతారు, మగపిల్లడికి కట్టరు సరదాగా. అయితే అవి యాక్చువల్గా ఈవెన్ నేను కూడా దాచిపెట్టుకున్నాం మేము బీరువాళ్ళు చిన్నప్పుడు మా పిల్లలకు చూపించడం అట్లాగా. ఎందుకు అని అంటే దానికి రీజన్ చెప్పాను. అయితే ఇప్పుడు ఏంటంటే మరి శివాజీ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన కొంతమంది ఏకీభవిస్తూ ఉన్నారు, కొంతమంది అది అలా చేయకూడదు అని అంటూ ఉన్నారు. అయితే అక్కడ ఏంటంటే ఆయన వస్తువులతో పోల్చాడు అనేది ఒక ఫీల్ అయిన అంశం అక్కడ. మీరేమంటారు అసలు దీనిలోని? మళ్ళీ కొంతమంది మధ్యలోనే ఇప్పుడు అనసూయ గారు లాంటి వాళ్ళకి, లేకపోతే కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఇట్లా కొంతమంది సెలబ్రిటీలు వచ్చి అటు ఇటుగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అంటే ఇప్పుడు మీరు సనాతన సాంప్రదాయం గురించి మాట్లాడతారు. ఒకటి విషయం, ఎవరైతే ఈ విషయం గురించి మాట్లాడారో ఇదే విషయం గురించి నేను చెప్పేది ఒకటే విషయం. ఆయన ఎక్కడ తప్పు మాట్లాడాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నాను. శివాజీ గారికి 100% నేను సపోర్టెడ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ నేను ఒకటి, నీ కూతురు, నీ ఇంట్లో నీ కూతురు ఎదిగినటువంటి కొడుకు ముందర స్తన్యం కనబడుతున్నట్టుగా డ్రెస్ వేసుకుంటే నీకు మంచిదేనా? ఇది నేను అడుగుతున్నటువంటిది. ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో, ఎవరైతే దీన్ని అపోజిట్ చేస్తున్నారో, దీన్ని అంటే తప్పుగా మాట్లాడుతున్నారో, మీకు అది సమంజసమేనా? అలా సమంజసమైనప్పుడు మీరు ధర్మానికి వ్యతిరేకులు, సనాధర్మానికి కాదు. ముస్లిమ్స్ కూడా మీరు ముస్లిమ్స్ ఇళ్ళలో ఎప్పుడైనా మీరు అలా చూసారా? ముస్లింలు ఎప్పుడైనా చూసారా వాళ్ళని? మరి మనం వాళ్ళ మాత్రం ఎందుకు వేసుకుంటున్నాం? అక్కడ ఆయన ఏమన్నాడు? సినిమాలో ఎలాగో మనం అంగ ప్రదర్శన కనబడుతోంది. ఇంకా నాకు ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది హీరోలు ఇక్కడ దాకా షర్టు, ఫుల్ సాక్సులు, ఫుల్ సూటు అంతా ఉంటుంది. అదే పక్కన ఇక్కడ దాకా దాదాపుగా థాయ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పొద్దు కానీ ఆ థాయ్ కనబడేట పక్కన కూతురు ఉంటుంది. ఒరే సిగ్గుందా మీకేమన్నా? పక్కన 20 ఏళ్ల కుమారుడు, పక్కన 18 ఏళ్ల అమ్మాయి. ఆ రకమైనటువంటి భావన వల్ల పిల్లవాళ్ళల్లో ఒక రకమైనటువంటి డెఫిషియన్సీ ఏర్పడుతుంది. అంటే ఒక రకమైనటువంటి జుగుప్సాగన వాతావరణం ఏర్పడుతుంది. మనము మోడర్న్ అనుకుంటున్నాము, అది మనల్ని మోడర్న్ కాదు, మనల్ని చంపేసేటువంటి ఒక ఆయుధం అది. కాబట్టి ఆయన అన్న మాటలు కొన్ని, ఆయన దాదాపు మొత్తం ఆయన టీవీ ముందుకు వచ్చి క్షమాపణలు అడిగారు అనుకుంటా కొన్ని విషయాలు. మరి అదే మరి ఇంకోటి వస్తుంది, ట్రోల్ అవుతుంది కదా. ఓ పిల్లవాడి పాట గురించి చెప్పాడు, చిక్కిరి సాంగ్ గురించి చెప్పాడు కదా, దాంట్లో కూడా సరుకులన్నీ బయటపడుతున్న విషయం చెప్పాడా? సరే అంతేలే. సంతలో సరుకు అనే ఒక పాట కూడా ఉందిగా, సంతలో సరుకెళ్ళి దూసుకెళ్ళి అనేటువంటి పాట కూడా ఉందిగా. మరి ఇప్పుడు ఇది చేప ముళ్ళు, ఆ ముళ్ళు, ఈ ముళ్ళు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడినప్పుడు దానికి ఉపమానాలు ఏంటి చెప్తాం మనం? సంతలో సరుకు దోచుకెళ్ళని చెప్పేసి మరి అదే పోయింది. ఒకప్పుడు సిల్క్ మీద పాడింది, బాయలు సయ్యా బావలు సయ్యాలు. దాంట్లో ఏం మాటలు, దాంట్లో ఏం పదాలు, దాంట్లో ఏం మాట్లాడారు మీరు? ఆలోచించండి ఒకసారి. అంటే ఇక్కడ ఏమనేది, జయసుధ గారు నటించారు, రేవతి గారు నటించారు, భూమి గారు నటించారు, సౌందర్య గారు నటించారు. ఇప్పుడున్నటువంటి ఈ రష్మిక మందన లాంటి కంటే సూపర్ స్టార్లు వాళ్ళు, శ్రీదేవి లాంటి వాళ్ళు ఉంది. శ్రీదేవి గారు ఒక చూపించండి ఒకసారి, ఎక్కడైనా అసభ్యంగా ఉందేమో. ఆయన బాలుడు పోయిన తర్వాత ఆమె కూడా తప్పు పడింది, కానీ తెలుగులో చూపించండి, ఆవిడ కూడా తప్పుగా చూపించండి. సరే, ఆకర్షణ అనేది సినిమాల ప్రపంచానికి కొంత ఆకర్షణ కావాలి, ఉంటే చూస్తారు కాబట్టి అది కొంతవరకు పరిమితి దాటిపోయింది. కానీ ఒకప్పుడు వాణిశ్రీ గారు అలా చేశారా? ఒకప్పుడు మరి శారద గారు చేశారా? మరి అందరూ అప్పుడు ఉన్నటువంటి అందరూ చూడలేదు అప్పుడు అందరు కూడా? అలాంటివి మనం అలాంటివి తీసుకొస్తే సరిపోయేది, నీకు అలాంటి తీసుకొస్తే సరిపోయేది. ఇలాంటి సినిమాలు కూడా నిండు చీరకట్టుటువంటి సినిమాలు, పరికిణి తిట్టిన సినిమాలు అంతా కూడా అద్భుతంగా నడుస్తాయి. సో కాబట్టి ఆయన అన్న మాట 2 మాటలు, సరే పొలు మాటలు 2 మాటలు పైకి వచ్చాయి, అది మనం ఆక్షేపించేది కాదు. దాన్ని యాక్సెప్ట్ చేస్తానంటే యాక్సెప్ట్ చేయండి. సరుకులంతా బయటపడుతున్నాయనే విషయంలో సరే మాట దొల్లింది అని తప్పు క్షమాపణ అడిగాడు, క్షమాపణ అయిపోయాడు. దీనికి మళ్ళీ మహిళా కమిషనర్కి విచారణకు రావాలి. అరే విచారణ ఏం చెప్తారు? విచారణ చేసి సారీ అమ్మ నోటిస్తాడు, సారీ క్షమించండి ఆ మాట అని చెప్తాడు. ఆయన టీవీ ముందే చెప్పాడు, కానీ పేపర్ ఎందుకు ఇవ్వడం? ఆయన అన్ని టీవీల ముందు చెప్పేశాడు. ఓకే, దానికి నేను ఏకపక్షంగా నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పాడు, నా సోదరి మళ్ళీ ఎవరికైనా ఇబ్బంది అయితే. కానీ ఆయన ఏమంటున్నాడు, నా కామెంట్స్ వెనక్కి తీసుకోను, మీరు అసభ్యమైనటువంటి వస్త్రధారణతో వస్తే మీకు ప్రమాదము. దానివల్ల ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అమ్మ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అప్పుడెప్పుడు ఒక రాజమౌళి కూడా ఒక మాట మాట్లాడాడు, ఏది దేవుడు నమ్మకం అని చెప్పేసి. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఒక మాట దొల్లితే అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. అతని ఫాలోవర్స్ అందరూ కూడా వక్ర మార్గం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి వద్దంటున్నాడు. సో ఇంకోటి, అమ్మాయిలకి అభద్రతా భావం ఉంటుందిగా. ఇప్పుడు షోరూమ్లోకి వస్తున్నారు, ఓపెనింగ్లకి, ఎవరైనా సరే సెక్యూరిటీ లేకుండా చూస్తాను నేను అలా డ్రెస్ వేసుకొని. మీ ధైర్యం ఉంటే అదే నిండా చీర కట్టుకొని రండి, ఒకళ్ళ దగ్గర రారు మీ దగ్గరికి. అంటే ఇలాంటివన్నీ కూడా మనకి తప్పకుండా సమాజంలో అర్ధనగ్న ప్రదర్శనలు అనేవి ఉండకూడదు. అది ఉండి మనల్ని నాశనం చేస్తున్నాయి, మన పిల్లల్ని నాశనం చేస్తున్నాయి.
ఒకప్పుడు చున్నీ అంటే ఒక డ్రెస్ మీద చున్నీ కంపల్సరీ ఉండేది. ఇప్పుడు చున్నీలు కూడా లేవు, చున్నీలు పోయినాయి. మరి అదే ఇతర మతాల వాళ్ళు నిండా ఎందుకు కప్పుకుంటున్నారు? వాళ్ళు నిండా ఎందుకు వాళ్ళు ఎందుకు వేసుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు అవే ప్రశ్న చేయట్లేరు? ఎందుకు సనాధర్మంలో వ్యక్తులు మాత్రమే ఇలా చేస్తున్నారు? మీరు అంటే మీ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? మోడర్న్ అనుకునేటువంటి మూర్ఖత్వంతో వెళ్ళిపోతున్నారా? కాబట్టి అవయవ ప్రదర్శన అనేది తప్పకుండా అది మంచిది కాదు. ఇది నా కూతురికి చెప్తాను నేను నిక్కర్షగా చెప్తాను, నిర్కర్షగా ఎట్టి పరిస్థితిని యాక్సెప్ట్ చేయకూడదు. మన పెంపకంలో ఉంటుంది ఆ విషయం. దీనికి ఉదాహరణ ఏంటంటే, మనకి 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఒక దగ్గర మనకి మాదాపూర్లో అక్కడెక్కడో మద్యపానం చేసి అందరు బయటకు వచ్చి ఒక కార్ దగ్గర ఒక అమ్మాయిని కార్లో దూసుకెళ్ళిపోయి రేప్ చేసి మళ్ళీ అమ్మాయిని ఒక దగ్గర పెట్టేసిన విషయం మనం ఓపెన్గా చూసాం. అది ఇప్పటికీ మీకు కావాలంటే నేను ఆ క్లిప్పింగ్స్ ఉంటాయి, చూసుకోండి. మీరే వీడియో ఈ సోషల్ మీడియాలో పెట్టారు. ఇదిగో అమ్మాయి కారు ఎక్కుతుంది, లాక్కుంటున్నారు. అమ్మాయి లాగిందా, లాక్కెళ్ళారా, చేసేది తెలియదు, కానీ అమ్మాయి వెళ్ళిపోయారు. ఎక్కడ ఆ అమ్మాయి డ్రెస్లు ఎలా ఉన్నప్పుడు మిడ్డీ కట్టుకొని ఉంది అంటే అర్ధనగ్న ప్రశ్న ఎందుకు? అక్కడ తాగినోడికి పబ్కి వెళ్ళి తాగిన వాడికి అక్కడ కజిన్ ఉందా, సొంత చెల్లెలా, పరాయి చెల్లెలా అనే విషయాన్ని ఎవరికి మస్తిష్కంలో ఉండదు. వాడికి మదం మాత్రమే ఉంటుంది. మదం అంటే ఏమిటి? ఆ కోరిక తీర్చుకోవాలి అంతే. అప్పుడు ఆ పిల్లకు కూడా స్పృహ ఉండకపోవచ్చు. అంటే ఇలాంటివి జరగడానికి అవకాశం ఉందిగా. ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు నువ్వు అర్ధనగ్నం ఎందుకుంటున్నావు? నువ్వు అలాంటి నగ్న ప్రదర్శన చేసినావు కాబట్టి వాడికి కాముకమైనటువంటి కోరిక ఏర్పడింది. వాడికి ఆ కాముకమైన కోరిక ఏర్పడింది కాబట్టి వాడు తప్పని చేస్తాడు. వాడు అలా చేయకుండా అంటే మనం జాగ్రత్తగా ఉండాలిగా. అది ఉన్నప్పుడే కదా. కాబట్టి తప్పకుండా శివాజీ గారి కామెంట్స్ 100% కరెక్ట్ అండి, దాని ఎటువంటి ఇబ్బంది లేదు. అది ముఖ్యంగా సనాధర్మానికి పనికొచ్చేటువంటి మాటలు కాబట్టి ఆ విషయంలో నేను పూర్తి ఏకీకరిస్తున్నాను. కాబట్టి పాటలు అనేవి, పాటల్లో కూడా తప్పుడు సరుకులు అని చెప్పి పాటలు కూడా పెట్టారు, అవి కూడా ప్రమాదమేక. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుంటే శివాజీ గారు చెప్పినటువంటి మాట ఎట్టి పరిస్థితులు అది అందరం కూడా ఆచరణీయమైనది. అది విని మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. సినిమా లోపల ప్రదర్శన వేరు, సినిమా బయట ప్రదర్శన మంచిది కాదు. ఈ పదంతో ఏమంటారంటే ఇంకా ఆడవాళ్ళని తొక్కేయాలని చూస్తున్నారు మీరు. వాళ్ళకి స్వతంత్రం వద్దా? బట్ట స్వతంత్రాన్ని కూడా మీరే చెప్తారా ఎలా వేసుకోవాలి మగవాళ్ళు? మరి మీరు కూడా ధోతీలు అవి కట్టుకొని తిరగాలి కదా మొత్తం కప్పుకునే అని అంటున్నారు. ఏ మగవాడు ధోతి నీడ కప్పుకుని ఉన్నాడు చెప్పండి నాకు? ఈ మాటకి కౌంటర్ నాది. ఏ మగవాడు సగం కడ్రాయి వేసుకొని తిరుగుతున్నాడు? ఇప్పుడున్నటువంటి వ్యక్తులందరూ కూడా మీరు మొగుళ్ళతో కలిసి స్విమ్మింగ్ పూలల్లో పూర్తి అర్ధనగ్న 75% నగ్న ప్రదర్శన చేస్తున్నారు. మీరు కూతురు, కొడుకు, భర్తతో కలిసి మీరు చేసేటువంటి నగ్న ప్రదర్శనలు చాలా కనపడుతున్నాయి బయట ప్రపంచంలో. స్విమ్మింగ్ పూల్లో చేసేటువంటి రీల్స్ ఇవన్నీ కూడా సమాజానికి ఏమి ఇస్తున్నారు మీరు? మరి ఏ మగవాడు తీసుకెళ్ళి తన కూతురుతో అర్ధనగ్నంగా డ్రెస్ లేకుండా కడ్రాయి మీద కూతురు పక్కన నిలబడ్డాడు? ఎప్పుడు చూపండి నాకు, ఒకరిని చూపియండి. నాకు చూపియండి. ఒక తండ్రి ఒక కడ్రాయి మీద నిలబడి కూతురు పక్కన నిలబడి స్విమ్మింగ్ సూట్లో కూతురు పక్కన నిలబడి అక్కడ చూపిస్తారా నాకు మీరు ఎప్పుడైనా? నాట్ ఈవెన్ దో ఇక్కడ కాదు, విదేశాల్లో చూపిస్తారా? కనీసం ఉండడు. ఇంతకన్నా గౌరవం నీకేం కావాలి? ఆయన పోల్చింది ప్రకృతితో పోల్చాడు. ఆడపిల్ల ప్రకృతి లాంటిది, అద్భుతమైనటువంటి ఒక పోలిక. అది అద్భుతం. నభూతో నభవిష్యత్. ఆ పోలిక, ఆ ప్రకృతి ఒక ఆకాశం, ఒక గాలి, ఒక భూమి లాంటిది అనేటువంటి ప్రకృతి పొందినటువంటి మహనీయుడు ఆయన. నేను మహనీయుడు అంటాను ఆయన. అటువంటి దాంట్లో మీకేం నష్టం వచ్చింది? ఏ మగవాడు ఫుల్ డ్రెస్ వేసి తిరుగుతున్నాడు? నేను ధోతి కట్టుకున్నాడా? నేను నిండొచ్చి కప్పుకోమన్నాడా? అవయవాలు కనబడకుండా నిండు డ్రెస్ వేసుకోమని చెప్పాడు. తప్పేముంది దాంట్లో? మీకు ఏం తప్పు కనబడింది అక్కడ? సరే 2 పొల్లు మాట్లాడినాయి, దానికి క్షమాపణ చెప్పాడుగా. అది మేము యాక్సెప్ట్ చేయట్లేదు. అటువంటి కొన్నిసార్లు పదాలు దారుతాయి, తప్పకుండా యాక్సెప్ట్ చేయొద్దని చెప్తున్నాం మనం. ఈ విషయాన్ని వదిలిపెట్టి మీరు తప్పుగా మాట్లాడితే ఎట్లా? కాబట్టి దాని గురించి మీరు ఎట్టి పరిస్థితులు కూడా మాట్లాడే ప్రయత్నాన్ని చేయకూడదు. అలాగే మిమ్మల్ని నిండా చిరగప్పుకోవడం వల్ల ఒక హుందాగా ఉండండి చెప్తున్నాడు, ఒక పద్ధతిగా ఉండని చెప్తున్నాడు. కాబట్టి ఆ పద్ధతిని మనం అవలంబించడమే తప్పు, అది అవలంబించడమే మంచిది. తప్ప ఇంకొక మార్గం మనకు లేదనే విషయాన్ని గమనిస్తే చాలా మంచిది. ఈ విషయాన్ని మనం ఎక్కువగా ఆయన ఏదో ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన మనం వదిలేసేయండి. ఆయన మంచి వ్యక్తి, ఎక్కడ కూడా పొరపాటు మాట్లాడిన వ్యక్తి కాదు ఆయన. కానీ ముక్కుసూటి వ్యక్తి కాబట్టి కొంత తొక్కిపెట్టారు. ఆయనకి సరైన అవకాశాలు రాకపోవచ్చు. సరే, ఏదైనా సరే మనకు అనవసరం, ఆయన సొంత వెళ్ళట్లే. కానీ ప్రజల్లోకి వచ్చింది కాబట్టి ఈ విషయంలో మీరు ఏమంటారంటే తప్పకుండా నేను శివాజీ గారికి సపోర్ట్ ఇవ్వకండి. ఈవెంతో అమ్మా, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఆడపిల్ల స్వతంత్రం తొక్కిపెడతారంటున్నారు కదా. మొన్న సర్పంచ్ ఎన్నికలలో దాదాపుగా 12,705 మంది ఎన్నికలు వస్తే దాదాపుగా 36% ఆడవాళ్ళే ఉన్నారు సర్పంచ్గా. దీనికి సమాధానం నాకు చెప్పాలి. మీరు ఎవరైతే ఆడవాళ్ళని తొక్కి పెడతారన్నారో సమాధానం చెప్పాలి తప్పకుండా. మీరు ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. రెండవది, పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులలో 100% 58%, 52% స్త్రీలు ఉంటే, ఆడపిల్లలు ఉంటే 45% మగవాళ్ళు ఉన్నారు. 56% మహిళలు, ఆడపిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంటే మగపిల్లవాళ్ళు 49% ఉన్నారు. ఈ విషయాన్ని ఎక్కడ మర్చిపోతున్నారు మీరు? అంతరిక్షం వెళ్ళిన వాళ్ళల్లో దాదాపుగా 6 స్త్రీమూర్తులే ఉన్నారు. ఎలా మర్చిపోయారు మీరు ఈ విషయాన్ని? అంతరిక్షంలో నుంచి అంటే కింద పాతాళం నుంచి మొదలు పెడితే అంతరిక్షం వరకు కూడా స్త్రీకి ఇచ్చేటువంటి గౌరవమైనటువంటి భూమి నా భారత భూమి.
కాబట్టి నా భారత భూమిలో ఆడపిల్లకి విలువదని నాకు లేదు. ఎందుకంటే నా ఇంట్లో నా తల్లిని ఎలా గౌరవిస్తాను, నా చెల్లిని ఎలా గౌరవించాను, నా భార్యను ఎలా గౌరవిస్తాను. నా కూతురు ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటుంది. నేను ఆడపిల్లని చెప్పి దాన్ని తొక్కిపెట్టలేదే. కానీ సంప్రదాయం చెప్తాను నేను, నువ్వు కంపల్సరిగా బొట్టు పెట్టుకోవాలి. మన సంప్రదాయం నువ్వు పొద్దున్న లేవంగానే బొట్టు పెట్టుకోవాలి, మొహం కడుక్కొని బొట్టు పెట్టుకోవాలి, తప్పు నిండా వస్త్రాలు వేసుకోవాలి. నా భార్య ఎలా ఉంటుంది అలా ఉంటుంది. నా భార్య నాకు మాత్రమే కాముకంగా కనపడాలి, పక్కోడికి అది కనపడాల్సింది. నా భార్యను చూసి నాకు 3 రావాలి, పక్కోడికి 3 రావద్దు. ఇంతకంటే ఘోరంగా చెప్పేటువంటి అవకాశం నేను ఇవ్వను ఎవరికి కూడా. ఇంతకంటే పచ్చిగా నేను చెప్పలేను నేను. నా కూతురు చూస్తే నా అల్లుడికి మాత్రమే సుఖం పడాలని కోరిక కలగాలి తప్ప పక్కోడికి సుఖపడే కోరిక కలగకూడదు. అది నాశనం. అది భారతదేశంలో మనకి పవిత్రమైనటువంటి ధర్మానికి వ్యతిరేకం అది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. స్త్రీకి ఇక్కడ పెట్టుకున్నాం మేము, ఇక్కడ అమ్మలుగా నమ్మ అని పెట్టుకున్నాం మేము. కాబట్టి స్త్రీకి తక్కువ అనేది ఎక్కడ లేదు. నా భార్య అదే గౌరవిస్తాను. నా భార్య ఎడ్యుకేటెడ్, నా అక్క ఎడ్యుకేటెడ్, నా కూతురు ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటున్న నా కూతురు. కాబట్టి ఇటువంటి విషయంలో నేనే ఉదాహరణ దానికి తప్పు చేశాను చెప్పేసి అలా తొక్కిపెట్టుంటే, ఇలాంటి మీరు మాట్లాడుతున్న మీ భర్తలు మీకు విలువ ఇవ్వకపోతే ఈ మాటలు మీరు మాట్లాడలేరే. తొక్కిపెట్టేస్తే ఈ రోజు నా ముందున్నటువంటి యాంకర్ నాతో మాట్లాడేది కాదే తొక్కిపెడితే. మరి ఎక్కడ సమాజం ఆలోచించండి. ఎంతమంది యాంకర్లు ఉన్నారు, ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు, సాయి పల్లవి లాంటి వాళ్ళు కానీ ఇతరత్ర కానీ. అంతెందుకమ్మా, మనకి మొన్న జరిగినటువంటి యుద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి ఆడపిల్ల, యుద్ధాన్ని చేసిన వ్యక్తి, ఆపరేషన్ సింధూర్. వాళ్ళ కొద్దిగా బుర్రబెట్టి ఆలోచించండి. తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళు ఆపరేషన్ సింధూర్కి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం అంటే ఆడపిల్లని ఆపరేషన్కి అమ్మాయిని ఇన్ఛార్జిగా పెట్టాడు. ఇంతకంటే ఎక్కువ కావాలి మీకు? ఆలోచన లేకుండా మాట్లాడేటువంటి మాత్రం స్త్రీకి సమున్నత స్థానం కేవలం సనాతన హైందవ ధర్మంలో మాత్రం ఉంది, ఇతర మతాల్లో లేదు. ఇతర మతాలు తొక్కి పెడతారు. కేవలం పెళ్ళాలని సంతానానికి కనమని చెప్తారు. వాళ్ళు సంతానం కోసమే 10 మందిని 20 మంది కనడం కోసమే వాళ్ళ మతాల్లో ఉంది. నా మతంలో మాత్రం దేవతగా పూజించేటువంటి బాల పూజ, స్త్రీ పూజ, సువాసిని పూజ నా మతంలోనే ఉంది, నా ధర్మంలో ఉంది. కాబట్టి ఇంతకంటే మీరు ఎక్కువ దిగదారి మాట్లాడకండి. అంతకంటే ఎక్కువ దిగదారి మేము మాట్లాడాల్సి వస్తుంది. స్త్రీకి మా హృదయంలో, మా శిరస్సు మీద కూడా వారికి స్థానం ఉంది. ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది.